ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. వెల్కమ్ టు ఆర్టీవీ. నేను మీ గయాజ్ని. ప్రకాశం జిల్లాకు చెందిన ప్రభుదేవ అనే ఓ వ్యక్తి గత 14 సంవత్సరాల కిందట అతను ఒక హత్య కేసులో నెల్లూరు సెంట్రల్ జైలు రావడం జరిగింది. అప్పటి నుంచి అతను జైల్లోనే శిక్ష అనుభవిస్తున్నాడు. అతను జైలుకి వచ్చినప్పుడు అతని పాప వచ్చి 4 నెలల పాప ఉండేది. అయితే ఇప్పుడు సుమారు ఆమె 12 సంవత్సరాల వయసు ఉంది. అయితే ఆ పాప ఒంటరి అయింది. బంధువులు ఎవరు లేరు, చూసేవాళ్ళు కూడా లేరు. అయితే అక్క చెల్లెలు ఉంటే దగ్గర తీసినప్పటికీ వాళ్ళ ఆర్థిక పరిస్థితి, వాళ్ళ పేదరికంతో ఆ పాపను చూసేవాళ్ళు లేరు. ఇక్కడ చూస్తే ప్రభుదేవ జైల్లోనే ఉంటున్నాడు. ప్రస్తుతం వాళ్ళ సమీప బంధువు ఒకరు ఇక్కడ సెంట్రల్ జైలుకి వచ్చి ఉన్నారు చూడ్డానికి. ఆమెతో మాట్లాడదాం అసలు ఏంటనేది. చెప్పండి అమ్మా, అసలు ప్రభుదేవ కేసు ఏమిటి? చిన్న పాప ఉంది, వాళ్ళ పరిస్థితి ఏంటి? పాపను చూడడానికి ఎవరు లేరు సార్. మేముంటే ఎప్పుడున్న పొయ్యి వస్తుంటాం, కానీ అట్లా తిరిగి తిరిగి మా అమ్మగాని చనిపోయింది. వాడికి ఇంకా చూపినికి వచ్చి ఎవరితోనన్నా మాట్లాడనీకి బయటకు కానీ ఇట్లా చేయనీకి ఎవరు లేరు. ఇంకా మేము ఒక్కళ్ళు ఉన్నాం కాబట్టి దయదలసి ప్రభుత్వం, ఇప్పటి ప్రభుత్వమైన మరి ముందుకొచ్చి వాడికి విడుదల ఇస్తే మంచి జీవో ఇస్తాడని నేను నమ్ముతున్నాను సార్. అంటే ఎప్పుడు జైలుకి వచ్చారు? ఏ కేసులు జైలుకి వచ్చారు? మర్డర్ కేసే సార్. మర్డర్ కేసే. ఆయన జైలుకి వచ్చినప్పుడు పాప వయసు ఎంత? ఆ తర్వాత తల్లిదండ్రులు ఎప్పుడు చనిపోయారు ఏంటి? పాప వయసు వచ్చేప్పుడు అబ్బాయి వచ్చేసరికి 9 నెలలు సార్. 9 నెలల పాప ఉంది. 2019లో మా అమ్మ చనిపోయింది. 2014లో మా నాన్న చనిపోయింది సార్. అంటే భార్యాభర్తల గొడవల్లో ఆమె చనిపోయింది. దీంతో పాప మిగిలిపోయింది. పాప మిగిలిపోయింది సార్. పాపకి ఎవరు లేరు. ఇప్పుడు నాకు నా సైడు మమ్మల్ని చూసుకొని కానీ ఎవరు లేరు. ఇప్పుడు పాపని ఎవరు చూస్తున్నారు ఏంటి? వాళ్ళ అమ్మమ్మ దగ్గర ఉంది సార్. వాళ్ళ తాతయ్య కానీ చనిపోయాడు. వాళ్ళ అమ్మమ్మ కానీ ముసలిది అయిపోయింది. వాళ్ళ ఆర్థిక పరిస్థితి అంతంతే, మా ఆర్థిక పరిస్థితి అంతంతే. అట్లా ఉంది సార్ పరిస్థితి. ఇప్పుడు అంటే మీరేం కోరుతారు ప్రభుత్వాన్ని? మంచి జీవో ఇచ్చి విడుదల చేయాలి సార్, క్షమాభిక్ష పెట్టి, అంతే. ఇంకంతకు మించి ఇంకేం కోరుకుండేది లేదు. ఈ ప్రభుత్వం మంచి చేస్తుందని నేను అనుకుంటున్నా సార్. అంటే మొన్న ఒక జీవో ఇచ్చారు కదా, 15 సంవత్సరాలు ఏదో. ఆ జీవో ఇది దీనికి రాలేదు సార్. ఈ జీవోలో అబ్బాయి పేరు రాలా. ఎంత ఇప్పుడు ఎన్ని సంవత్సరాల నుంచి ఉన్నాడు? 2015 నుంచి సార్ పడ్డది శిక్షాకాలం. ఇంక ఇప్పుడు ఎన్ని సంవత్సరాలు అయింది? 10 సంవత్సరాలు. 2015లో. అంటే మీరు హైదరాబాద్ నుంచి, ప్రకాశం నుంచి వచ్చి చూసిపోతుంటారా? హైదరాబాద్ నుంచి ఇటు వస్తా సార్. ఒక్కొక్కసారి ఇక్కడ ఆంధ్ర నుంచి వచ్చి చూసిపోతుంటే ఇంకంతే. ఎప్పుడో సంవత్సరానికి ఒకసారి. నాకు రావాలన్నా ఇబ్బందే కదా సార్, ఇంత దూరం ఒక్కళ్ళము. అట్లా ఈ ప్రభుత్వం మంచి చేసి జీవో జారీ ఇచ్చి, మన జీవోలో రాలేదు సార్, వచ్చిద్దని ఆశపడ్డాం. అంటే ఎటువంటి జీవో ఇవ్వాలంటారు? క్షమాభిక్ష పెట్టి వదిలేయాలి సార్. ఇంకా ఎన్ని సంవత్సరాలు అయింది కదా, మాకు కొంచెం ఇది ఉంటుంది. సరే జరిగింది తప్పే కాదంటలేము మేము, కానీ ఇంకా అటు అమ్మాయి పరిస్థితి, ఇటు మా పరిస్థితి, ఇటు అబ్బాయి అందరికీ ఇదే కదా, అట్లనే. ఇప్పుడు అమ్మాయి వచ్చి తండ్రిని చూసిన సందర్భాలు ఉన్నాయా? ఇక్కడే ఉన్నాడు కదా సార్ అమ్మాయి. మేము పోయి చూసి వస్తుంటాం. మేము పోతాం, చూస్తాం, ఏమన్నా ఇచ్చి మాట్లాడి వస్తుంటాం, కానీ తండ్రిని మటుకు ఎప్పటిదాకా చూడలేదు. ఇప్పుడు జైల్లో ఏం పని చేస్తున్నాడు అబ్బాయి? బర్రెలు చూస్తాడు సార్. బర్రెలు చూస్తున్నాడు. ఏమైనా పంపిస్తాడా పాప వాళ్ళకు, మీకు కానీ? పంపిస్తాడు సార్. ఎంత పంపిస్తాడు? ఇంకెంతంటే వచ్చినప్పుడల్లా 5,000 అట్లా ఉంటాం, 3,000 వాడి జీతాన్ని బట్టి ఉంటుంది సార్, అంతే. ఎంత జీతం? వాళ్ళకి లోపల ఎంత ఇస్తారో తెలియదు కానీ సార్, వచ్చినప్పుడు కొంత ఇవన్నీ అయితే పంపిస్తాడు. నేను పోయి ఇచ్చేస్తాను. ఎవరికి ఇస్తారు? ఆ పాపకి ఏమన్నా తీసి ఇచ్చేస్తాం, ఆ డబ్బు రూపాయనట్ట, అంతే. ఇప్పుడు పాప 12 సంవత్సరాలు ఏమైనా చదువుకుంటుందా లేకుంటే ఎట్లా? వాళ్ళ ఆర్థిక పరిస్థితి? చదువుతుంది సార్, గవర్నమెంట్ స్కూల్లోనే. 6th క్లాస్ చదువుతుంది. 6th క్లాస్ చదువుతుంది. వాళ్ళ అమ్మమ్మ ఊర్లోనే ఉంది. 6th క్లాస్ చదువుతుంది అమ్మాయి. అంటే ప్రధానంగా అతను వదిలేస్తే పాపతో ఉంటాడు అనేది మీది? ఎవరికైనా ఇప్పుడు పాపను చూసుకోనికైనా మమ్మల్ని అయినా వాళ్ళ తాతయ్య గాని చనిపోయింది, వాళ్ళ అమ్మమ్మ ముసలిదైంది. వాళ్ళ పరిస్థితి అంతే ఉంది, మా పరిస్థితి అంతే ఉంది. పిల్లకి ఆధారం ఉంటుంది కదా సార్. 12 సంవత్సరాల పాప అయింది. ఇప్పుడు మేము ఉండాలన్నా ఎక్కడో దూరం ఉన్నాం. ఏం మంచి చూడాలన్నా తండ్రి అనేది దగ్గర ఉంటే హైదరాబాద్లో ఉంటాం. మళ్ళీ ఇప్పుడు ఇక్కడ ఏం జరిగినా ఇప్పుడు తండ్రి అనేవాడు సరే దుర్మార్గమే చేసిండు, కానీ
ఒక ఆధారం అయితే ఉంటుంది కదా తండ్రి దగ్గర ఉంటే అట్లనే. అసలు ఏం జరిగిందమ్మా ఇప్పుడు? మేమైతే దగ్గర లేము సార్ అది జరిగినప్పుడు. నేను అక్కడనే ఉన్నా, వాళ్ళు ఇక్కడనే జరిగింది మటుకు ఇక్కడే ఆంధ్రాలోనే జరిగింది. మేమైతే ఇక్కడ లేము. చేసింది అయితే ఆ అబ్బాయి, ఎవరమైతే ఇది లేదు కానీ చేసింది అయితే ఆ అబ్బాయి. పెళ్ళైన ఎన్ని రోజులు జరిగినది? పెళ్ళైన 2 సంవత్సరం సార్, 2 సంవత్సరం. ఇది పరిస్థితి. అంటే ప్రభుదేవ పెళ్ళైన 2 ఏళ్ల తర్వాత భార్యాభర్తల గొడవల్లో భార్య చనిపోవడం జరిగింది. అయితే అప్పటికే ఒక 9 నెలల చిన్న పాప అయితే ఆ కేసులో ప్రభుదేవ శిక్ష పడి జీవిత శిక్ష పడింది. అయితే ఇప్పటికే 11 సంవత్సరాల నుంచి జైల్లో ఉన్నాడు. అదే జైల్లో ఉన్నప్పుడే తల్లిదండ్రులు కూడా చనిపోవడం జరిగింది. అయితే ఆ పాపను వాళ్ళ అమ్మమ్మ వాళ్ళు పెంచి పోషిస్తున్నారు. అయితే నాయనమ్మ కూడా చనిపోవడం జరిగింది. కేవలము అవ్వ దగ్గర మాత్రం ఉంది. ఇప్పుడు వచ్చి ఆ పాప వయసు వచ్చి 12 సంవత్సరాలు. అత్తలు వచ్చి చూసి ఏదైనా కావాల్సిన ఇస్తున్నారే తప్ప నాన్న ప్రేమ లేకుండా పోయింది. అయితే సుమారు ఒక 12 సంవత్సరాల నుంచి జైలు జీవితం అనుభవిస్తున్న ప్రభుదేవను క్షమాభిక్ష కింద ప్రభుత్వం విడుదల చేస్తే ఆ పాపను ఆసరాగా ఉంటాడని కూడా వాళ్ళ బంధువులు అయితే కోరుతున్నారు. విడుదల ప్రదీప్ గయాజ్, RTV నెల్లూరు నుంచి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.